ఇంకొక ఆయన ఇంకొకందుకు చేసిన ఆ దిశలో వెళ్ళాలి ప్రశాంతంగా. సార్, పైలట్లపై అభాండాలు కంపెనీల కోసమేనా? చాలా ఘోరమైన విషయం కదండి. చాలా ఇష్టానుసారం నిన్నటి నుంచి పెట్టేశారు. ఏమని ఫ్యూయల్ ఇంజిన్ అనేది స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది, రెండు స్విచ్ ఆఫ్ మోడ్లో ఉన్నాయి అని. ఒకడైతే కనుక ఆయన జగన్నాథ్ ఏదో ఉంది తన పేరు, తను యూట్యూబ్లో వీటి మీద భద్రతా నిపుణుడు కూడా చేస్తుంటారు. ఆయన ఏమన్నాడు, అసలు మన పైలట్లు అందరూ సరిగా ఉండలేదు, ఆ పైలట్ మానసిక స్థితి సరిగ్గా లేదని అంతకుముందే నివేదికలు ఉన్నాయి. కాబట్టి అంటే ఏంటి, పైలట్ మీద అనుమానం, ఎవరో ఆత్మహత్య చేసుకోవడానికి ఇట్లా చేశారు అని. కానీ వర్మ చాలా ఘోరమైన అంశం ఏంటంటే, నేను పత్రికలు తేవడం మర్చిపోయా, ఈరోజు టైమ్స్లో కానీ హిందూలో కానీ చాలామంది, ముఖ్యంగా ఒక ప్రయాణికుని బావమరిది లండన్లో ఉంటాడు, అతను పెద్ద ప్రకటనే కాదు అసలు మీడియా అంతటికి ఇచ్చేసాడు, మీరు పైలట్ల మీదకి పంపించి ఇటు కంపెనీని ఇటు ఎయిర్లైన్స్ను కూడా కాపాడే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అది ఇప్పుడే దొరికింది బ్లాక్ బాక్స్, అందులో వాయిస్ ఉంది. ఏముంది, ఒకరు అడిగారు కదా ఏంటి ఫ్యూయల్ స్విచ్లు, ఇంధనం స్విచ్లు ఆఫ్ చేసి ఉన్నాయని నువ్వు ఆఫ్ చేసావు అని అడిగాడు. నేను ఆఫ్ చేయలేదని వీళ్ళు చెప్పారు. సార్, ఎవరైనా కావాలని ఆఫ్ చేసిన వాళ్ళు అయితే ఆ ప్రశ్న అడుగుతారా సార్? మామూలు కామన్ సెన్స్ కదా. కావాలని ఆఫ్ చేసిన వాళ్ళు మీరు ఆఫ్ చేశారని వాళ్ళని అడిగితే నేను చేయలేదని వీళ్ళు అంటే ఇద్దరు కాదని అక్కడ తెలుస్తున్నటువంటి విషయం అదే కదా, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెండో విషయం, 2018లో కొచ్చిన్ దగ్గర కేరళలో ప్రమాదం జరిగినప్పుడు ఈ స్విచ్ల మీద దర్యాప్తు జరిగింది. ఈ స్విచ్లను 2019లో మార్చారు, 2023లో కూడా మార్చారు. ఎందుకంటే 24,000 ఎయిర్ అవర్స్, 24,000 గంటలు ప్రయాణిస్తే వీటిని మార్చాలి అన్నది అక్కడ ఉంది, మార్చారు. కాబట్టి అసలు ఒక మనిషి అన్నాడు, ఇందాక నేను చెప్పిన ఫిర్యాదుదారే అన్నాడు, ఒక యంత్రం కంటే మనిషి సరిగ్గా పనిచేస్తాడన్న ఆలోచన కూడా మీకు లేదా? ఎవడైనా అది పేలిపోతే తను కూడా చచ్చిపోతానని తెలిసి వాడెళ్ళి దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఉంటాడేమో, పైలట్ ఏమో అసలు ఆ విషయం ఎందుకు బ్లాక్ బాక్స్లోకి వస్తుంది? వాళ్ళే కనుక ఆఫ్ చేస్తే సంథింగ్ రాంగ్ అని వాళ్ళు తెలుసుకున్నందువల్లనే దాని మీద వాళ్ళు ఆ బతికి ఉన్న కొద్ది సెకండ్లలో ఆ విషయం గురించి ఆందోళన పడినటువంటి మనుషులను దానికి బాధ్యులుగా చూపిద్దామనేటటువంటి ఒక కథనాలన్నీ మీడియాలో ఎవరు వదులుతుంటారు? మామూలుగా ఇప్పుడు బోయింగ్ అనేది అంతర్జాతీయంగా చాలా ఒత్తిడి ఎదుర్కొంటుంది. వీళ్ళకు ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ళు వీటిని వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఒక ఆత్మరక్షణ స్థితిలో యంత్రాల లోపం ఏమీ లేదు, ఎలక్ట్రానిక్ సిస్టమ్ మొత్తం ఒక్కసారి కొలాప్స్ అయిపోతే మనం కూడా ఒకసారి ఉన్న ఫలాన కరిగిపోతుంది. ఎందుకు అర్థం కాదు కదా, మనం వెళ్ళి దర్యాప్తు చేస్తాం. అంతేగాని ప్రతిసారి ఎవడో ఒకడు ఆఫ్ చేసి ఉంటాడు అనే కోణం నుంచి మనం బయలుదేరాం. 200 మంది ప్రయాణికులు, పైగా అక్కడ ఉన్న వీళ్ళు కూడా చచ్చిపోతారు. అటువంటి అప్పుడు కంపెనీలను కాపాడే ఒక పెద్ద ప్రయత్నం అంతర్జాతీయంగా జరుగుతుంది అనే సందేహాలు మటుకు ప్రయాణికుల్లో ఉన్నాయి. అంతకుమించి పైలట్ల యూనియన్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. మీరు ఇంకే విషయాలు బయట పెట్టట్లేదు. ఇప్పుడు బ్లాక్ బాక్స్ వీళ్ళిద్దరి మాటలే చెప్తున్నారు, కానీ వాట్ ఈస్ ది సేఫ్టీ లెవెల్స్ ఆఫ్ దట్ పర్టికులర్ పార్ట్, దానికి సంబంధించి ఇతర అంశాలు ఏం జాగ్రత్తలు మీరు దాని మీద కూడా నివేదిక ఇవ్వాలి కదా. కాబట్టి ఒక మాట చెప్తున్నారు, ఈ నివేదిక సందేహ నివృత్తి కంటే సందేహాలు పెంచే విధంగా ఎక్కువగా ఉందన్న మాట అందరి నుంచి వస్తుంది. అన్ని పత్రికలు కూడా సంపాదకీయాలు రాశాయి. ముఖ్యంగా పైలట్లు మమ్మల్ని బలిపశువులను చేయకండి, మేము కూడా చచ్చిపోయాము, ప్రతి ప్రమాదంలో మేము కూడా చచ్చిపోతాము, అనేకసార్లు మేము సమయస్ఫూర్తి చాకచక్యం ప్రదర్శించడం వల్ల అనేక ప్రాణాలు మేము ఎన్నోసార్లు కాపాడుతుంటాము. అటువంటిది ఏ ప్రమాదం జరిగినా పైలట్లే దోషులు అని హ్యూమన్ మిస్టేక్ అని చెప్పడం ద్వారా మెషినరీ మిస్టేక్ను కప్పిపుచ్చడం అనేది వద్దు. కానీ నిర్ధారణ రావద్దు, సమయం తీసుకోండి. ఉదాహరణకు మంత్రి మనవాడే కదా రామ్మోహన్ నాయుడు, ఇంకా తుది నిర్ధారణకు రాలేదు, మీరు తొందరపడి దీనికి రాకండి అని చెప్పారు. కానీ కొంతమంది పని కట్టుకొని వీళ్ళు లాబీయిస్టులు వీళ్ళంతా ఉంటారు. కాబట్టి ఇది కేవలం ఒక విమాన ప్రమాదం కాదు, ఒక ఘటన కాదు, భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మరింత లోతుగా వెళ్ళాలి తప్ప చచ్చిపోయిన పైలట్ల మీద చాలా తేలిగ్గా మాట్లాడడం. అసలు వీలైతే ఒక నివేదిక విడుదల చేయాలి అన్నిట్లో, దీన్ని ఎలా డీల్ చేస్తున్నారు, ఈ సమస్య ఇది వరకు వచ్చిందా రాలేదా, ఇది కూడా. సార్ ఈసీ కళ్ళు తెరవదా మరిన్ని